యలమంచిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మునగపాక ఎంపీపీ ముల్లా జయమ్మ, వైఎస్ ఎంపీపీ భోజలక్ష్మి, రాజుపేట సర్పంచ్ కిల్లాడి దేముడురు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సమక్షంలో మునగపాక మరో వైఎస్ ఎంపీపీ చింతాడ దేవితో పాటు రాంపిల్లి మండలానికి చెందిన ముగ్గురు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు జనసేన పార్టీలో చేరారు. ఉమ్మడి విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ అనకాపల్లి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీతో ముందుకు సాగుతున్నారు. రేపు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు బొత్స సత్యనారాయణ సిద్ధమవుతుండగా ఇలా జరగడం పార్టీకి కష్టకాలమే. అయితే ఇప్పటి వరకు కూటమి నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. నామినేషన్ వేసేందుకు మరో 2 రోజులు మాత్రమే ఉండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలతో చర్చలు జరిపి మాజీ ఎమ్మెల్సీ పీలా గోవింద్, గంటి బాబ్జీల్లో ఒకరిని రంగంలోకి దింపేందుకు చూస్తున్నారు.